ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కృష్ణపట్నం హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్. అంతరిక్ష విత్తనాలు ఆదుకుంటాయా? ప్రపంచాన్ని కమ్మేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు. సూపర్నోవాపై అధ్యయనంలో వెలుగు చూసిన విశేషం. సూర్యుని కంటే 650 కోట్ల రెట్లు పెద్ద కృష్ణబిలం. వర్తులాకృతిలో గిరగిరా తిరుగుతున్న వైనం. 6 నెలల హృద్రోగ చిన్నారికి హఠాత్తుగా శ్వాస సమస్య. వెంటనే స్పందించి చికిత్స చేసిన వైద్యులు. ఆసియా క్రీడల్లో ఒకే రోజు 15 పతకాలు. ఉలవలతో ఓబకాయం దూరం. ఈరోజు వార్తలను చూద్దాం. కృష్ణపట్నం హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం హైదరాబాద్ మధ్య 1932 కోట్ల రూపాయలతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే నాగ్పూర్ విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు. ఈ 3 రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ కారిడార్లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించామని ఆయన చెప్పారు. ఇందులో 8 ప్రత్యేక ఆర్థిక మండళ్లు, 5 మెగా ఫుడ్ పార్కులు, 4 ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, 3 ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, 1 టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయని ఆయన వివరించారు. ఇక దేశంలో నిర్మిస్తున్న 5 టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు 1 కేటాయించామని, హన్మకొండలో నిర్మించే ఈ పార్కుతో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. పాలమూరు పర్యటనకు ఆదివారం వచ్చిన మోదీ తెలంగాణ రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతరిక్ష విత్తనాలు ఆదుకుంటాయా? విత్తన జన్యు వ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్ జన్యు మార్పిడి సవరణ కన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. చైనా గత 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా వందలాది కొత్త వంగడాలు రూపొందించుకుని బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు ఆ దేశం చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ, ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. నాసాకు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్కు గురి చేశాయి. 6 నెలల తర్వాత వాటిని 2022 ఏప్రిల్లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన IAEA FAO ఉమ్మడి ప్రయోగశాలలోనే పాలీహౌస్లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డాక్టర్ శోభా శివశంకర్ సారథ్యం వహిస్తుండగా మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనే ఈ ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్ల పాటు సాగు చేసి వాటి జన్యు మార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. ఈ ప్రక్రియకు 2-3 ఏళ్లు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచాన్ని కమ్మేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు. ప్రపంచాన్ని ప్లాస్టిక్ మింగేస్తోంది. సముద్ర జీవులు,
అడవి జంతువులను హరించడంతో పాటు మానవుల ఆహారంలోకి చొరబడుతోంది. గ్లోబల్ ప్లాస్టిక్ కాలుష్యం 1950లో 2 మిలియన్ టన్నులు ఉండగా తాజా వినియోగం 391 మిలియన్ టన్నులను దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి చిన్న పనిలోనూ ప్లాస్టిక్పై ఆధారపడడంతో వీటి వినియోగం క్రమేపీ ఎక్కువైంది. ఇది 2040 నాటికి రెట్టింపు అవుతుందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. మానవులు తరచూ తినే పండ్లు, కూరగాయలను కూడా ప్లాస్టిక్ వదలడం లేదు. తాజాగా ఇటలీలోని కాటానియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు క్యారెట్, పాలకూర, యాపిల్స్, బేరీ పండ్లలో చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలను కనుగొన్నారు. యాపిల్స్లో అత్యధికంగా సగటున గ్రాముకు 1.95 లక్షలు, బేరీలో 1.89 లక్షలు, క్యారెట్, బ్రోకోలీలో 1,00,000 వరకు అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు. ప్లాస్టిక్ కలుషిత నీరు భూమి ద్వారా ఆహార ఉత్పత్తుల్లోకి చేరుతున్నట్లు పేర్కొన్నారు. సూపర్నోవా అధ్యయనంలో వెలుగు చూసిన విశేషం. సూపర్నోవా అంతరిక్షంలో సంభవించే అతిపెద్ద పేలుడు. బహుశా బ్రహ్మాండంలో దీన్ని మించిన పేలుడు మరోటి ఉండదని చెబుతారు. నిజానికి సూపర్నోవాలు సైంటిస్టులకు ఎప్పుడూ ఆసక్తికరమైన సబ్జెక్టే. నక్షత్రాల జీవితకాలంలోని చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికంటే చాలా ఎక్కువ విశేషాలే జరుగుతాయని వారిప్పుడు చెబుతున్నారు. ఆ సమయంలో అవి భారీ పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోతాయట. SN 2023 IXF సూపర్నోవాపై జరిపిన అధ్యయనంలో ఈ విశేషం వెలుగులోకి వచ్చింది. అది దాని చివరి ఏడాదిలో ఏకంగా సూర్యునికి సమాన పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోయిందట. నక్షత్రాలు తమ చివరి ఏడాదిలో మనకు ఎప్పటిదాకా తెలిసిన వాటికి మించి చాలా పరిణామాలకు లోనవుతాయని ఈ దృగ్విషయం తేటతెల్లం చేసింది. SN 2023 IXFను జపాన్కు చెందిన ఔత్సాహిక అంతరిక్ష శాస్త్రవేత్త కోయిచి ఇటగాకి 2023లో కనిపెట్టారు. ఇది పిన్వీల్ గెలాక్సీలో భూమికి దాదాపు 2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మిగతా సూపర్నోవాలతో పోలిస్తే ఇది భూమికి అత్యంత సమీపంలో ఉంది. పైగా మనకు తెలిసిన వాటిలో అత్యంత నూతన నోవా కూడా ఇదే. భారీ తారల ఆవిర్భావ వికాసాలకు సంబంధించి ఇప్పటిదాకా విశ్వసిస్తున్న పలు కీలక సిద్ధాంతాలపై ఇది పలు ప్రశ్నలు లేవనెత్తిందని సైంటిస్టులు చెబుతున్నారు. సూర్యుని కంటే 650 కోట్ల రెట్లు పెద్ద కృష్ణబిలం, వర్తులాకృతిలో గిరగిరా తిరుగుతున్న వైనం. కృష్ణబిలాల అధ్యయనంలో కీలక మలుపు. గెలాక్సీ M87లో ఉన్న అతి భారీ కృష్ణబిలం ఒకటి భూచక్రం మాదిరిగా వర్తులాకారంలో గిరగిరా తిరుగుతోంది. ఇది మనకు 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కన్యా నక్షత్ర రాశిలో ఉంది. దీనికి సంబంధించి 2 దశాబ్దాల పాటు సేకరించిన డేటాను అధ్యయనం చేసిన మీదట సైంటిస్టులకు ఈ విశేషం చిక్కింది. అందులో భాగంగా ఈ కృష్ణబిలానికి సంబంధించి 4 ఏళ్ల క్రితం ఈవెంట్ హోరైజాన్ టెలిస్కోప్ తీసిన ఫోటోను అధ్యయనం చేసి అది నిలువుగాను పక్కలకు గిరగరా తిరుగుతోందని తేల్చారు. ఇలా తేల్చడం ఇదే మొదటిసారి. కృష్ణబిలాల అధ్యయనంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. కృష్ణబిలం సమీపానికి వచ్చిన ప్రతి వస్తురాశిని దాని తాలూకు డిస్క్లోనికి లాక్కునే క్రమంలో ఇలా తిరుగుతోందట. ఇది అచ్చం సౌర వ్యవస్థలోని గురుత్వాకర్షణ బలాల కలయిక తదితరాల ప్రభావంతో భూమి భ్రమణం, పరిభ్రమణం చేస్తున్న తీరును పోలి ఉందట. ఈ సరికొత్త సమాచారం చాలా థ్రిల్లింగ్గా ఉందని దీనిపై సమర్పించిన అధ్యయన పత్రానికి లీడ్గా వ్యవహరించిన ప్రొఫెసర్ యుజు కొయి చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 45 అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకులతో కూడిన బృందం 4 ఏళ్ల పాటు ఈ అంశంపై లోతుగా పరిశోధించింది. 6 నెలల హృద్రోగ చిన్నారికి హఠాత్తుగా శ్వాస సమస్య.
వెంటనే స్పందించి చికిత్స చేసిన వైద్యులు శనివారం ఉదయం వేళ రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం బయలుదేరి అప్పటికి 20 నిమిషాలైంది. ఇంకో గంట ప్రయాణం ఉంది. ప్రయాణికుల్లో పుట్టుకతోనే తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఒక 6 నెలల చిన్నారి తల్లిదండ్రులు తనను చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్కు తీసుకెళ్తున్నారు. ఉన్నట్టుండి ఊపిరాడక పాప అల్లాడింది. దాంతో తల్లి పెద్దపెట్టున రోదించింది. సాయం కోసం అర్థించింది. విషయం అర్థమై ప్రయాణికుల్లో ఉన్న 2 డాక్టర్లు హుటాహుటిన రంగంలోకి దిగారు. తనకు తక్షణం సాయం అందించారు. విమానంలో పెద్దలకు ఉద్దేశించి అందుబాటులో ఉండే ఆక్సిజన్ కిట్ నుంచే పాపకు శ్వాస అందించారు. ఎయిర్ హోస్టెస్ వద్ద అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ నుంచే మందులను వాడారు. అలా ఏకంగా గంట పాటు తన ప్రాణం నిలబెట్టారు. అంతసేపు ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఊపిరి బిగబట్టి దీన్నంతా ఉత్కంఠతో చూస్తూ గడిపారు. విమానం ఢిల్లీలో దిగుతూనే అక్కడ అప్పటికే అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ వైద్య బృందం చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. దాంతో ప్రయాణికులతో పాటు అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన వైద్యుల్లో ఒకరు ఐఏఎస్ అధికారి కావడం విశేషం. ఆసియా క్రీడల్లో ఒకే రోజు 15 పతకాలు. ఆసియా క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 15 పతకాలతో పండుగ చేసుకున్నారు. అథ్లెటిక్స్లో అత్యధికంగా 9 పతకాలు రాగా షూటింగ్లో 3 పతకాలు, బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్లో ఒక్కో పతకం లభించాయి. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రీడాకారులు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ రజతం, తెలంగాణ అథ్లెట్ అగసార నందిని కాంస్యం, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యం, తెలంగాణ షూటర్ కైనన్ చెనాయ్ స్వర్ణం, కాంస్యంతో మెరిపించారు. రజత పథకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ సభ్యులుగా ఉన్నారు. 8వ రోజు పోటీలు ముగిశాక భారత్ 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఉలవలతో ఊబకాయం దూరం. ఉలవల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, వీటిని తింటే అనేక అనారోగ్యాలు పరారవుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఉలవలు ఆకలిని పెంచుతాయి. దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకున్నవారు తరచూ తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఊబకాయానికి ఉలవలకు మించిన ఔషధం లేదు. వీటిల్లో ఉండే పీచు కొవ్వుని త్వరగా కరిగించడంలో సాయం చేస్తుంది. ఉలవల్ని ఉడకబెట్టిన నీళ్లలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే క్రమంగా సన్నబడతారు. ఋతుక్రమం తప్పినప్పుడు రోజు కాసిని ఉలవలతో గుగ్గిళ్ళు చేసుకుని తింటే సరి. రక్తహీనతను అధిగమించవచ్చు. ఇక ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల పోషకాహారలేమి తగ్గుతుంది. అంతేకాదు వీటిల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గ్లోబల్ టీచర్ ప్రైజ్ జాబితాలో ఏపీ టీచర్. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023 విజేతను ఎంపిక చేసేందుకు రూపొందించిన జాబితాలో భారత్కు చెందిన 2 ఉపాధ్యాయుల పేర్లున్నాయి. టాప్ 50 జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం జెడ్పీహెచ్లో పనిచేస్తున్న పి హరికృష్ణతో పాటు బెంగాల్లోని ఆసన్సోల్ జిల్లాకు చెందిన ప్రాథమిక పాఠశాల టీచర్ దీప్ నారాయణ్ నాయక్ ఉన్నారు. నేటి సాయంత్రం వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం. 2023-24 విద్యా సంవత్సరానికి ఇన్ సర్వీస్ కోటా పీజీ మెడికల్ సీట్ల భర్తీకి
రెండో దశ కౌన్సిలింగ్కు వెబ్ ఆప్షన్ల నమోదుకు ఈరోజు సాయంత్రం 6 గంటలకు గడువు ముగియనుంది. స్వచ్ఛ భారత్లో అందరూ భాగస్వాములు కావాలి. రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన జద్దోష్ పిలుపు. స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరి పని అని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర రైల్వే జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జద్దోష్ పిలుపునిచ్చారు. క్వాలిఫైయింగ్లో జ్యోతి సురేఖ టాప్. ఆసియా క్రీడల ఆర్చరీ క్వాలిఫైయింగ్ రౌండ్లో భారత స్టార్ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్లో నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫైయింగ్లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ చెస్ ఛాంప్ అర్జున్ జాతీయ జూనియర్ అండర్-19 చెస్ ఛాంపియన్షిప్ను హైదరాబాద్ ఆటగాడు ఆదిరెడ్డి అర్జున్ సొంతం చేసుకున్నాడు. అహ్మదాబాద్లో జరిగిన ఈ పోటీల్లో 11 రౌండ్ల నుంచి 10 పాయింట్లు గెలిచి అర్జున్ అగ్రస్థానంలో నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.